సిల్వర్ జూబ్లీ ఉత్సవాల వేళ ఫుల్ జోష్ లో ఉంది కారు పార్టీ క్యాడర్. జన సమీకరణకు పార్టీ నాయకత్వం పోటీ పడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలతో రాజకీయంగా లాభపడాలని వ్యూహంతో ఉంది బీఆర్ఎస్. గత ఎన్నికల్లో తమ వెంటనే నిలిచిన గ్రేటర్ హైదరాబాద్ లో మరింత బలపడే ప్రయత్నాలు చేస్తుంది. ఆ టాస్క్ లో భాగంగానే ఇక్కడి నాయకత్వానికి సరికొత్త పరీక్ష పెట్టింది బీఆర్ఎస్ అధిష్టానం. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పరిస్థితి ఒక అడుగు ముందుకు 3 అడుగులు వెనకన్నట్లుంది. ఇప్పట్లో గ్రేటర్ ఎన్నికలు లేవు, ఉన్నా కార్పొరేటర్ల పదవీకాలం ముగియలేదు, ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. కానీ అప్పుడే ఆ ఎన్నికల గురించి మాట్లాడుతోంది బీఆర్ఎస్. వచ్చే ఎన్నికలకు నాయకత్వాన్ని పటిష్టం చేయడానికి సిల్వర్ జూబ్లీ వేడుకలను ప్లాట్ఫామ్ గా వినియోగించుకుంటోంది. కారు పార్టీ క్యాడర్ కి స్పష్టమైన దిశానిర్దేశం చేసేలా ప్లాన్ చేస్తోంది నాయకత్వం. తెలంగాణలో స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి చాలా నెలలైంది. వాటికి ఇంకా ఎన్నికలు జరగలేదు. కానీ అప్పుడే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. గ్రేటర్ హైదరాబాద్ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైన కేటీఆర్ వారితో ఈ ఎన్నికల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయని, అంతా సిద్ధంగా ఉండాలని క్యాడర్ను సమాయత్తం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో మీలో ఎవరైనా కార్పొరేటర్లు అయ్యే అవకాశం ఉంది, సిద్ధంగా ఉండండంటూ అందరిలో ఆశలు రేకెత్తించారు. ఇప్పటి నుంచి ఫీల్డ్ లో ఉంటేనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందన్నారు కేటీఆర్. గత ఎన్నికల్లో తెలంగాణ జిల్లాలో తక్కువ సీట్లు వచ్చినా ఓఆర్ఆర్ లోపల మాత్రం గులాబీ జెండానే ఎగిరిందని క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ భారీ బహిరంగ సన్నాహక సమావేశంలో కేటీఆర్ స్పీచ్ వెనుక చాలా ప్లానింగ్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ ముందున్న ఒకే ఒక టార్గెట్ ఎలకతుర్తి భారీ బహిరంగ సభ. సిల్వర్ జూబ్లీ సభ విజయవంతానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్ అధినాయకత్వం. దీనికోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి ఎక్కువ మందిని తరలించే ప్రయత్నాలు ఉంటాయి. అనుకున్న స్థాయిలో పబ్లిక్ తీసుకెళ్లాలంటే నాయకులు సిద్ధంగా ఉండాలి. కాబట్టి వారికి కార్పొరేటర్ పదవుల ఆశ చూపిస్తున్నారని చెప్తున్నారు నాయకులు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. మీరే కార్పొరేటర్ అవుతారంటే జన సమీకరణకు మరింత ఉత్సాహంగా ముందుకొస్తారని కేటీఆర్ భావిస్తున్నారు. సాధారణంగా ఎన్నికల టైంలో అయితే పోటీ చేసే అభ్యర్థులు జన సమీకరణ బాధ్యతలు చూస్తారు. కానీ ఇప్పుడు ఏ ఎన్నికలు లేకపోవడంతో ఉన్న నాయకులతోనే ఆ పని చేయించారని భావిస్తోంది బీఆర్ఎస్ నాయకత్వం. అందుకే గ్రేటర్ పరిధి నుంచి ఎన్నికల్లో కార్పొరేటర్లు అవుతారంటూ ఆశ చూపించడం ద్వారా ఎక్కువ మందిని తరలించే ప్రయత్నం చేయవచ్చనేది బీఆర్ఎస్ ప్లాన్ గా కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఏరియాలో గులాబీ పార్టీ పట్టు ఇంకా సడలలేదు. ఎన్నికల్లో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు కండువా మార్చినా క్యాడర్ మాత్రం గులాబీ పార్టీతోనే ఉంది. మరోవైపు చాలా మంది యువ నాయకులు తండ్రి చాటు నాయకులుగా ఉండకుండా తమను తాము నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాంటి వారిని కేటీఆర్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో గ్రేటర్ ఏరియాలో బలమైన యువ నాయకత్వానికి ఆయా నియోజకవర్గాల పార్టీ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారు. అందుకే సిల్వర్ జూబ్లీ సభకు జన సమీకరణ బాధ్యతను వారి భుజాలపై పెట్టారు. మొత్తానికి ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభని విజయవంతం చేసే ప్రయత్నాల్లో కేటీఆర్ ప్రకటన కూడా భాగమని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు. కానీ అలా ఆశ పెట్టడం ద్వారా జన సమీకరణను విజయవంతం చేయొచ్చనేది బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. కేటీఆర్ ఇచ్చిన టార్గెట్ ని గ్రేటర్ లీడర్లు పూర్తి చేస్తారో లేదో చూడాలి మరి.